మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో మహిళలపై అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. సిరిపురం ఫుడ్ ఎక్స్ దారిలో ఓ యువతిపై యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులపై సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. కన్న తండ్రితో కూడా కలిసి బయటకు వెళ్లలేకపోతున్నామంటూ బాధపడింది. ఘటనపై సిపి శంభుపత్ర బాగ్చి సీరియస్ అయ్యారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని 3 టౌన్ పోలీసులను ఆదేశించారు. అడగరా నువ్వు ఇప్పుడు వస్తాను కదా స్టేషన్ తీసుకెళ్తారా ఎద్దవన్నారే ఎద్దవా ఇంత భయం ఉన్న పిశాచి కొడక రౌండ్ తిప్పి వస్తావని అడుగుతావా అడగరా నువ్వు ఇప్పుడు వస్తాను కదా వైజాగ్ లో వైజాగ్ విచ్ ఇస్ వెరీ నోన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద గర్ల్స్ అండ్ ఆల్ అలాంటిది ఇక్కడ జరిగింది. అండ్ ఐఎమ్ విత్ మై ఫాదర్ టు ఆల్ ద స్టీరియోటైప్స్ ఐమ్ వేరింగ్ డేసీ క్లోత్స్ అండ్ ఐ డోంట్ నో హౌ టు సే బట్ ఇట్స్ వెరీ వర్స్ట్ థింగ్ టు ఎవర్ హ్యాపెన్ బిఫోర్ ఫాదర్ అండ్ డ్యూరింగ్ దీస్ డేస్ ఇట్స్ రియలీ గెటింగ్ వెరీ వర్స్ట్. Therefore I request Vizag City Police to kindly look into the matters like this. Yesterday it was very worst, chala mess ayindi, but finally I have given the keys. My father even scolded and it ended. But what I request is ee rojuloni night time chala ekkuga ilanti jarugutunnayi. They don't have any fear whom they are surrounded anedi, group to unnara alone ga unnara anedi I don't know how to say. Cases increase avutunnayi, everyday status lu pedutunnam. Raksha bandhan ki roje ila jarigindi with me annante it's very worst and they don't look at to the people whether they are kids, beautiful, not beautiful, desi clothes lo unnara, western wear lo unnara. It's not the point, but it's the way they see. I request everyone to be very careful and be safe. ఎప్పుడు అన్ఫార్చునేట్లీ మనమే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇది ఒక వైజాగ్ లో